ఆర్థికపరమైన దీవెన. హల్లెలూయా. అంటే భౌతికంగా మనం దీవించబడడం. ఈ సంవత్సరం దాదాపుగా ప్రభు చెప్తున్నాడు, ఆయన మాట ప్రకారం మీరు ముందుకు వెళ్తే మీ అప్పును తీరడం మాత్రమే కాదు, మీరే ఇతరులకు అప్పిచ్చే స్థాయికి దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా. అప్పును తీర్చడం కాదు, మీరే ఇతరులకు అప్పిచ్చేటట్టు దేవుడు చేయబోతున్నాడు. అప్పు అడిగేటట్టు కాదు, అప్పు ఇచ్చేటట్టు దేవుడు మీ కుటుంబాలను, గృహాలను దీవించబోతున్నాడు. అసలు ఈ ఆర్థికంగా ఎందుకు దివాలా తీస్తున్నాం? ఆర్థికంగా ఎందుకు నిలదొక్కుకోలేకపోతున్నాం? ఎందుకు మన చేతిలో డబ్బు నిలవట్లేదు? ఎందుకు మన అక్కలు తీర్చబడట్లేదు? ఎందుకు మనం నిత్య దరిద్రులుగా ఉంటున్నాం? మెయిన్ రీజన్ ఏంటి అనేది బైబిల్లో కొన్ని ఆత్మ సంబంధమైన కారణాలు ఉన్నాయి. నాకు 15 నిమిషాల సమయం ఉంది. 15 నిమిషాల్లో కొన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది మీకు అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే, బైబిల్లో ఆదికాండంలో చదవాల్సిన అవసరం లేదు. ఆదాము అవ్వలను దేవుడు నిర్మించినప్పుడు, సృజించినప్పుడు ఏదేను వనములో సమృద్ధి ఉంది. ఆమేన్. కొరత లేదు, కొదువ లేదు, దేనికి తక్కువ లేదు. హల్లెలూయా. దేనికి తక్కువ లేదు. కానీ ఎందుకు దరిద్రం ఏదైనా వనంలోకి వచ్చింది? ఎందుకు శాపము ఏదైనా వనంలోకి వచ్చింది? ఎందుకు నువ్వు మన్నే కనుక నీవు మట్టిలోకి వెళ్ళేంత వరకు చెమటోడ్చి నీవు పంట పండిస్తావని శాపాలు ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, పాపము వలన దరిద్రం. నెంబర్ 1 పాయింట్. హల్లెలూయా. దరిద్రం మన ఇంట్లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటండి? పాపం. పాపం అంటే మీరు ఏమనుకుంటున్నారు? వెరీ గుడ్. హల్లెలూయా. అది పాపం అంటే దేవుడు చెప్పిన మాటను వినకపోవడమే పాపం. అంటే ఇప్పుడు చెప్పండి, మనం అందరం పాపంలో ఉన్నట్టు కదా? ఎవరు వింటున్నారు ఆయన మాట? ఆయన మాట బేఖాతరు చేస్తున్నాం మనం. యోహాను భక్తుడు అంటాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు ఒక మార్గం చూపించి ఈ మార్గంలో నడవంటే నువ్వు ఒక మార్గాన్ని చూసుకున్నావు. దేవుడు ఏం చేశాడంటే మానవుణ్ణి దేవుని కొరకు, దేవుని రూపంలో, దేవుని కోసం చేసుకున్నాడు. మనిషి ఏం చేస్తున్నాడు? మనిషి రూపంలో, మనిషి కొరకు దేవుడిని చేసుకుంటున్నాడు. అర్థమవుతుందా? దేవుడేమో మన పోలిక చొప్పున, మన స్వరూపమందు మానవుని చేసుకుందామని నిన్ను నన్ను చేసుకున్నాడు. మనిషి ఏం చేస్తున్నాడు? మనిషి పోలిక చొప్పున, మనిషి రూపమందు విగ్రహాలు చేసుకుని పూజ చేస్తున్నాడు. హల్లెలూయా. పాపము వలన దరిద్రం ఇంట్లో ఉంటుంది. నెంబర్ 1. ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళగా చదువుకోండి, రాజులు రాసిన 12వ అధ్యాయము తీయకండి. చదువుకుంటే మళ్ళీ మీరు బైబిల్ తీయమని కాదు, అదే మైండ్కు మనకి ఏంటంటే ఒకటి ఇంటాడు, ఒకటి చేస్తాడు. అందుకే దానికి బాగా ట్రైనింగ్ అని మెత్తగా దోమండి మీ మైండ్. దానికి కొన్ని అలవాట్లు ఉన్నాయి, అవి ఎంత విన్నా అటే వెళ్తూ ఉంటాడు. అందుకనే గ్రహించాలని చెప్పే మాట. అక్కడ ఏమంటుందంటే బైబిల్లో దేవుడు అంటాడు, నేను 3.5 సంవత్సరాలు వర్షం పడినను, ఆ కరువు కాలంలో నిన్ను కాకులతో పోషిస్తాను, కేరిత వాగు దగ్గర వాటర్ తాగు, కాకులు తీసుకొచ్చి ఆహారం తిను. కానీ బైబిల్ ఏలియాగా యెహోవా చెప్పిన ప్రకారము కేరిత వాగు దగ్గరికి వెళ్తే ఉదయమును అస్తమయమును కాకోలమును మాంసమును రొట్టెను తీసుకొచ్చాయి. కరువు ఎక్కువైపోయింది, వాగులో నీళ్ళు ఎండిపోయాయి, కాకులు రావడం బందైంది. అప్పుడు యెహోవా అంటాడు, ఏలియా, సీదోను పట్టణ సంబంధమైన సారపేతులోకి నువ్వు వెళ్ళు, అక్కడ ఒక విధవరాలకు నేను ఆజ్ఞాపించాను, ఆమె నిన్ను పోషిస్తుంది అంటాడు. మనోడు ఏం చేస్తాడు? యెహోవా మాట చొప్పున అక్కడికి వెళ్ళిపోయి ఆ ఎదురు పడుతుంది ఊరు వెలుపల గమని దగ్గర పుల్లలు ఎదుర్కొంటే ఆమెను పరిచయం చేసుకుంటాడు. అమ్మా, నాకు దాహం అవుతుంది, కొన్ని నీళ్ళు ఇవ్వంటే ఆమె లోపలికి వెళ్ళి నీళ్ళు తేవడానికి వెళ్తుంది. మళ్ళీ ఇంకో మాట, ఇంకో చేత అప్పం కూడా, ఒక రొట్టె ముక్క కూడా తీసుకురాగానే
నేను అనుకుంటాను ఈ చేతిలో ఉన్న కట్టెపులను కింద పడేసి నిట్టూర్పించి, ఓ దైవజనుడా, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండి, పుట్టిలో కొంచెం నూనె ఉంది, నేను నా బిడ్డ చావక ముందు దాన్ని తిందామని కట్టెలు ఏరుకోవడానికి, పుల్లలు ఏరుకోవడానికి వచ్చాను. నువ్వేమో దైవజనుడివి, నువ్వేమో పాస్టరు, జీవం కలిగిన దేవుని సేవకుడు. అంటే ఈమె కూడా గుర్తించిందంటే ఈమె కూడా దాదాపు దేవుని గురించి కొద్దిగా గొప్ప తెలిసిన వ్యక్తి. అయినా ఏలియా ఏమంటాడు తెలుసా? భయపడవద్దు, మొదట నేను చెప్పినట్టు చేయము. నీవు నీ కొడుకు చేసుకోకముందు ఒక అప్పము నాకు చేసుకొని నా యొద్దకు తీసుకొని రమ్ము. హల్లెలూయా. అప్పుడు ఈమెం చేసింది? ఏలియా సెలవిచ్చినట్టు వెళ్ళి అప్పము చేసుకొని ఏలియాకిచ్చి, ఏలియా తింటుండగా తనకు తన కొడుకు చేసుకుందామని వెళ్తే ఎంత అప్పం కొరకు పిండి తీసిందో మళ్ళీ సేమ్ అంతకు ముందు ఉన్నట్టే ఉంది పిండి, నూనె. సరే అని కొడుకు ఆమె చేసుకొని తినింది, మళ్ళీ అంతే ఉంది. రోజు తింటూ ఉన్నారు కానీ నా పిండి అయిపోదు, నా నూనె అయిపోదు. ఈలోపు వాళ్ళ బంధువులు తెలిసింది, వాళ్ళ కుటుంబ సభ్యులు తెలిసి, ఈ పొయ్యి మాత్రం సుయి సుయి అని రొట్టెలు కాల్చడం శబ్దం వస్తుంది అని వాళ్ళు వస్తే వాళ్ళకు రొట్టెలు ఇస్తే అదే పిండి సేమ్ ఉంటుంది. వీళ్ళు ముగ్గురు తినగానే అయిపోవాలి. మరి మిగతాది ఎక్కడికి వస్తుంది? మానవ మెదడుకి అర్థం కాదు, మనుష్య జ్ఞానానికి అర్థం కాదు, మానవ హృదయానికి పోషణ కాదు, అది పరలోకం నుండి సప్లై అవుతుంది. హల్లెలూయా. ఈ ఇద్దరు ముగ్గురు తింటే అది అయిపోవాలి. అది మరి మిగతాది వస్తుంది ఏంటి? శరీరంలో నీళ్ళు వచ్చినట్టు. కారణం ఏంటంటే అద్భుతము జరగడానికి యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆమె చేసింది, ఏలియా చేశాడు. అందుకనే అందరి ఇళ్లలో కరువున్న ఆ ఇంట్లో కరువు లేదు. పిల్లవాడు చనిపోయిన తిరిగి బ్రతికాడు. 3.5 సంవత్సరాలు ఆమె ఇంటి వారిని దేవుడు పోషించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, అందరికీ తెలిసిన వాక్య భాగమే. యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారము యెహోవా ఆమె ఇంటి వారిని పోషించాడు. పిండి తగ్గలేదు, నూనె తగ్గలేదు. మరి మన లైఫ్లో అన్ని తగ్గిపోయాయి. ప్రేమ తగ్గింది, ఆదరణ తగ్గింది, విశ్వాసం తగ్గింది, భక్తి తగ్గింది, అభిషేకం తగ్గింది, పవిత్రత తగ్గింది, పరిశుద్ధత తగ్గింది, ఆప్యాయత తగ్గింది, అనురాగం తగ్గింది, వైరాగ్యం తగ్గింది, ప్రత్యేకత తగ్గింది, అన్నీ తగ్గిపోయాయి. కారణం మనం పాపంలో ఉన్నాం. పాపం అంటే ఏంటి? ఆయన మాటను పెడచెవిన పెట్టడం, ఆయన వాక్యాన్ని పెడచెవిన పెట్టడం, ఆయన మాట్లాడుతుంటే కూడా పట్టించుకోకపోవడం, ఏదో కాలక్షేపానికి వచ్చే వాక్యం వినిపోవడం కాదు, ఆయన నోటి వచ్చే ప్రతి మాట మనం వినాలి. గత వారం మనం విన్నాం కదా, ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. ఆయన చూపు మీ ఇంటి మీద, వేరే వాళ్ళ చూపు మీ ఇంటి మీదనో మీ నిమ్మకాయ చెట్టు మీద పడితే ఎండిపోతుంది. మీకు పుట్టిన పాపనో చూసి అబ్బా ఎంత బాగుంది బాబు అన్నాడు, ఆ రోజు నుండి వారికి రోగం వచ్చేస్తుంది. మన చూపు కాదు, ఎవరి చూపు? యేసయ్య చూపు. కొడుకును కోల్పోయి, భర్తను కోల్పోయి, ఆ చనిపోయిన కొడుకును నాయన గ్రామాన్ని తీసుకుని వెళ్తుంటే ఆ తల్లి దుఃఖాన్ని ఆపడం ఎవరి తరపుగా లేదు. యేసయ్య ఎదురుగా వచ్చి ఆమెను గుర్తుపట్టి ఏడవద్దు అమ్మ అని చెప్పి, ఏడవకుండా ఎలా ఉండగలనయ్యా? భర్తను కోల్పోయాను, కొడుకును చూసుకొని బ్రతుకుతున్నాను, చేతికందిన కొడుకు చనిపోయాడు, నన్ను ఏడవద్దు అని ఎలా అనగలుగుతున్నావయ్యా? నువ్వెవరో నాకు తెలియదు, నేను ఏడవకుండా ఉండలేనంటే ఆయన అంటాడు, ఆ బాడని ముట్టి చిన్నోని లేపి ఆమె చేతికి ఇస్తాడు. హల్లెలూయా. ఆయన చూపు పడుతుంది తగ్గుద్ది. ఎంతసేపు ఇంటి పక్కన చూపు, ఇంటి ముందు చూపు. హల్లెలూయా. సెంటు సాగు కొరకు గొడవ, గదం సాగు కొరకు గొడవ. హల్లెలూయా. ఈ స్థలాల కొరకు ఎప్పుడు గొడవ పడుతుంది. నేను దేవుడికి చెప్తున్నాను, 4 గజాల స్థలం చేసిందంటే 2 గజాల స్థలం వదిలిపెట్టు. ఆకాశమందున్న దేవుడు నమ్ముకుంటాడు. నాదని ధరణి గురించి, భూమి గురించి కొట్లాడుతుంటే నాది అన్నోని నా దాంట్లో అనుకున్నాను. బాబు, ఈ రోజు నీది ఆ ఇల్లు 100 సంవత్సరాల క్రితం ఎవరిది, ఆ 100 సంవత్సరాల క్రితం ఎవరిది? దానికి ఫైటింగ్, కొట్లాడు. ఏంటిది? హల్లెలూయా. యేసయ్య చూపు నీ ఇంటి మీద పడాలి.
యేసయ్య దృష్టి నీ మీద పడాలి. బైబిల్ ఏమంటుందంటే మనం తప్పుడు మార్గంలో ఉండడం ద్వారా, దేవునికి విరుద్ధంగా ప్రవర్తించడం ద్వారా, వాక్యానికి విరుద్ధంగా మన జీవితం ఉండడం ద్వారా, లేఖనాలకు దేవుని మాటకు విరుద్ధంగా ఉండడం ద్వారా ఆర్థిక పరమైన దరిద్రంలో ఉన్నామని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే మలాకి గ్రంథం 3:9 అందరికి తెలిసిన వాక్య భాగమే. మనం దరిద్రులు ఎందుకు అవుతున్నాం? మన చేతిలో డబ్బు ఎందుకు ఉండట్లేదు? ఆర్థికంగా మనం ఎందుకు దివాలా తీస్తున్నాం? దరిద్రానికి కారణం ఆత్మీయమైన కారణాలు ఉన్నాయి. చదువుతారా? ఒక మాట చదవండి. హల్లెలూయా. ఇటు చూడండి, ఇటు చూడండి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించున్నారు. ఆమేన్. ఆకాశం అందున్న దేవుడు తన ప్రజలను పట్టుకొని మీరు దొంగలు అని చెప్తున్నారు. అందుకే మీ ఇంట్లో శాపము, అందుకే మీ ఇంట్లో ఆర్థికంగా ఎన్ని వేలు చేతికి వచ్చినా ₹1 ఉండదు. మళ్ళీ అప్పడగాల్సి వస్తుంది. 20,000 జీతం వచ్చిందనుకో, అది ఇంటి దాకా కూడా రాదు. తెలుసా మీకు? ఇంటి దాకా కూడా రాదు. భార్య అంటే ఏమండి, పిల్లల ఫీజు కట్టాలి, ఏది జీతం అంటే అక్కడక్కడనే పనిచేసి వచ్చాను, అక్కడ వాళ్ళ గుడి కట్టాను, అక్కడ కిరాణా షాపులో కట్టాను, ఇక్కడ వీళ్ళతో కట్టేశాను, అక్కడ కట్టేశాను, ₹10. మరి ఈ నెల తట్టగలవాలంటే మనం 20,000 అప్పు తెచ్చుకున్నాం. 20,000. ఈ 20,000 తీర్చడానికి 40,000 అప్పు. 20,000 ఒక దగ్గర ఇచ్చేసి మళ్ళీ 40,000. ఈ 40,000 అప్పు తీసుకోవడానికి 80,000 అప్పు. ఈ 40,000 ఇచ్చి మళ్ళీ 40,000. ఏం జరుగుతుంది? దేవుడు ఎప్పుడు అబద్ధం ఆడాడు. 10వ భాగం చదువు, కండిషన్ చదువు. నా మందిరములో ఆహారం ఉంటున్నట్లు 10వ భాగం అంతయో మీరు నా మందిరపు నిధిలోనికి అవును ఆమేన్. హల్లెలూయా. నిన్ను దీవిస్తాడంటే చప్పలు కొడతారు, నీ అప్పులు తీరిపోతాయంటే చప్పలు కొడతారు, నీ రోగం బాగైపోతుందంటే చప్పలు కొడతారు, నీ దశ బాగానే దేవుడికి అంటే చప్పలు కొడతారు. ఆమేన్. హల్లెలూయా. ఇది కనుక మీరు చేసి చూడండి. ఇది బలవంతంగా చేయొద్దండి. దశ భాగం సనుకోకుండా ఇవ్వద్దండి, ఇబ్బంది పడకుండా ఇవ్వద్దు. ఇబ్బంది పడితే అసలు ఇవ్వకుంటుంటేనే మంచిది. ఆ దరిద్రంలోనే, నిత్య దరిద్రంలోనే, అప్పులలో కూరుకపో. బైబిల్ ఏమంటుందంటే ఉత్సాహంగా ఇచ్చు వాణిని ఆయన ప్రేమిస్తాడు. హల్లెలూయా. దేవునికి ఇచ్చేటప్పుడట సనుకుంటూ గునుకుంటూ ఇవ్వదట, ఆయన దీవిస్తాడు. దేవుని భాగాన్ని దొంగిలించడం వల్ల మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అప్పుడు బైబిల్ అంటుంది శాపమే ఇంట్లో ఉంటుంది. మీరు శాపగ్రస్తులు అంటుంది బైబిల్. మనకు తెలియక, మనకు అర్థం కాక, మనకు దేవుని మీద విశ్వాసం లేక, మన వాక్యాన్ని నమ్మక, దేవుని మాటను విశ్వసించక దేవుని సొమ్మును మన సొంత ఖర్చులకు వాడుకుంటాం. అలా మనం వాడుకోకుండా కాక మన ఇంటి ముందు శవం ఉన్నా కూడా బైబిల్ చెప్తుంది, బైబిల్లో ఉంది, 10వ భాగం సొమ్మును మనం వాడుకోగలట. ఆర్థికంగా ఇబ్బందులు పడడానికి మెయిన్ రీజన్ దేవుని మందిరంలో ఉండవలసిన సొమ్ము నీ ఇంట్లో ఉండి అది నీ కుటుంబం కొరకు వాడుకోవడం ద్వారా. ఆకారం గురించి మీకు తెలుసు కదండి. యెహోవా దేవుడు యెహోషువతో ఆయి పట్టణానికి వెళ్ళినప్పుడు ఓడిపోతారు. ఓడిపోవడానికి రీజన్ ఏంటంటే ముందు ఒక కథ జరుగుతుంది. ఏంటంటే ఎరుకో పట్టణానికి వెళ్ళండి, వాళ్ళు నా ప్రజలు వెళ్ళడానికి దారి ఇవ్వలేదు, ఆ కోట కూడా కూలిపోతాయి, ఎవరిని కనికరించకుండా అందరినీ కత్తి చేత చంపండి, కానీ బంగారం వెండి మాత్రం నాది. వాళ్ళ వస్తువు ఏది ముట్టుకోకుండా అగ్ని చేత కాలబెట్టండి, కానీ బంగారం వెండి నాది, దాన్ని నా ధనాగారంలోకి తీసుకురండి అన్నాడు. దేవుని బొక్కసం, దేవుని బ్యాంక్ ఒకటి ఉంది, మందిరము దేవుని బ్యాంక్. హల్లెలూయా. మీకు పర్సనల్ అకౌంట్లు, బ్యాంకులు ఉన్నాయి. మందిరము దేవుని బ్యాంక్. ఆ బ్యాంకులో మీ 10వ భాగం రావాలి. అప్పుడు ఆకాశ గుప్పిలు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవులతో నింపుతాడు. కాబట్టి నా బ్యాంకులోకి తీసుకురండి అంటే ఆకారం ఏం చేశాడు?
తన గుడారంలో తన బ్యాంకులో పెట్టుకున్నాడు బంగారము, వెండి, వస్త్రాలు. ఏం జరిగింది మనకు చరిత్ర తెలుసు. దేవుని మందిరంలో ఉండాల్సింది, దేవుని బ్యాంకులో ఉండాల్సింది, దేవుని బొక్కసంలో ఉండాల్సింది, దేవుని మందిరపు నిధిలో ఉండాల్సింది సొంత కుటుంబంలో దాచుకున్నాడు. భార్య కూడా తెలియదు పాపం, పిల్లలకు కూడా తెలియదు పాపం. ఏ వెంటనే నంగనచ్చలాగా ఉన్నాడు. ఈ యెహోషువ బట్టలన్నీ చింపుకొని, దుమ్ము పోసుకొని, కాలసందల తలబెట్టుకొని, భార్య చనిపోయిన భర్త ఎట్లుంటాడో ఆ విధంగా ఏడుస్తూ ఉంటే దేవుని కోపం వచ్చింది. బుద్ధి లేనోడా, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు లే, పాపం ఇశ్రాయేలు ప్రజలలో ఉంది. నా మాటలు పెడచెవులో పెట్టి నా ధనాధారంలో ఉండవలసిన సొమ్ము వాని ఇంట్లో ఉంది అంటే గోత్రాలు పిలిచాడు, తర్వాత తండ్రులను పిలిచాడు, కొడుకులు పిలిచాడు. ఆ తర్వాత ఆకారం దొరకబట్టి, ఒరే ఎందుకు ఇంత బాధ కలిగించావు అంటే నాకు చూస్తే తీసుకోవాలనిపించింది. అవును, దశమ భాగం చూస్తే ఇవ్వాలనిపించదు, తీసి పక్కన పెట్టి దాన్ని చూస్తే అమ్మ ఇంత డబ్బు వాళ్ళదే, ఇన్ని వేల, ఇన్ని లక్షల ఇవ్వాలనిపించదు. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న శాపానికి కారణం దేవుని సొమ్మును నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఖర్చు పెట్టుకోవడం వల్లనే. వేరే రీజన్ లేదు. ఎందుకంటే అది శాపం. ఇప్పుడే కాదు, ఆ శాపం నుంచి బయటపడాలంటే నువ్వు అప్పు సప్పు చేసి ఆయన భాగం ఆయన బ్యాంకులో తీసుకురా. మనుడు ఏం చేశాడు? బంగారాన్ని, వెండిని, వస్త్రాలు తీసుకొచ్చాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఒక లోయలో వీళ్ళు పడేయండి. ఒక్కటి పడేస్తే పర్వాలేదు, తప్పు చేసింది ఒక్కడు కదండి. భార్యను, పిల్లలను, కుమారులను, కుమార్తెలను, గొడ్లను, ఎడ్లను, గాడిదలు, తనకున్న ఆస్తి మొత్తం ఆ బొందులో పడేసి, లోయలో పడేసి, రాళ్లతో కొట్టి వాళ్ళని చంపి, దానికి ఆకులు అంటే దుఃఖపరచులోయ. ఆమె ఈరోజు క్రైస్తవులమైన మనం శాపాన్ని ఎందుకు అనుభవిస్తున్నాం? మనం ఒక్కరు చేసిన పొరపాటు మన పిల్లలకి ఎందుకు తగులుతుంది, మన కుటుంబ సభ్యులకు ఎందుకు తగులుతుంది అంటే దేవుని మందిరంలో ఉండాల్సిన సొమ్ము నువ్వు సొంతంగా పట్టుకున్నా, అందువలనే శాపం. ఇంత మాట చెప్పినా నువ్వు మొండిగా నేను ఇట్లనే ఉంటా, నా గుణం ఇంతే, నా మనసు ఇంతే అనుకో, నువ్వు ముందుకు వెళ్ళావనుకో, రానున్న దినాల్లో చాలా ప్రమాదాలు మనం ఎదుర్కొంటాం. ఎందుకంటే ఆ కాలంలో వదిలిపెట్టిన దేవుడు నిన్ను నన్ను ఎవరిని వదిలిపెట్టాడు. నా మందిరపు నిధిలోనికి తీసుకురావాలి. మీరు నా సొమ్మును దొంగిలించారు, మీరు శాపగ్రస్తులైపోయారు. ఇవి కొంచెం మనకు నచ్చకపోవచ్చు, కానీ నీ ఫ్యామిలీ, నీ పిల్లలు నీకు నచ్చితే, నీ కుటుంబం, దేవుడిచ్చే ఆశీర్వాదం నీకు నచ్చితే, నువ్వు దైవికమైన విశ్వాసంలో నీవు ఉంటే, డబ్బు కాదు, బ్రతుకుంటే అలాంటిది ఎన్నైనా నా దేవుడు నాకు ఇస్తాడు. ఆమేన్. నా ప్రాణం ముఖ్యం, నా ఆరోగ్యం ముఖ్యం, నా పిల్లల యోగక్షేమాలు ముఖ్యం. డబ్బు నేను సంపాదిస్తాను, దేవుడు నాకు ధన్యత ఇస్తాడు, కానీ డబ్బు నన్ను సంపాదించదు. డబ్బుతోనే దేవుడి సన్నిధిని నేను కోల్పోవద్దు. ఆర్థికమైన ఆశీర్వాదం రావాలి అంటే మొదటిదేమో పాపాన్ని పక్కకు పెట్టి దేవుని మాట్లాడాలి, రెండోదేమో దేవుని భాగాన్ని దొంగిలించకుండా దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. నెంబర్ 3 ఇది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. చదవండి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11, 12 వచనాలు. సమూయేలు రాసిన 2వ గ్రంథం 11, 12 వచనాలు. యెహోవా మందసం 3 నెలలు అదే యెహోవా మందసం 3 నెలలు గిద్యోను ఓబేదెదోము ఇంట్లో ఉండగా, యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరిని ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండడం వల్ల యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని, అతనికి కలిగిన దాన్ని నంతని ఆశీర్వదించుతున్నాడన్న సంగతి దావీదుకు వినబడగా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు ప్రభువుని మహిమపరచాం. హల్లెలూయా. దరిద్రానికి మొదటి కారణం పాపం. దరిద్రానికి రెండవ కారణము దేవుని మందిరపు నిధిలో ఉండాల్సింది నీ ఇంట్లో ఉండడం ఆకలిలాగా. మూడవది ఏంటంటే ప్రార్థనా జీవితం లేకపోవడం. ఆమేన్. మీకు తెలుసా, మందసాన్ని యాజకులు భుజముల మీద తీసుకురావాలి. దావీదు రాజయ్యాడు, పదవి
లోనికి వచ్చాడు, పట్టాభిషేకం చేయబడింది. ఎప్పుడైతే దావీదు రాజు అయ్యాడో దేవుని సన్నిధి గుర్తొచ్చి మందసాన్ని తీసుకొని రావాలని కొత్త ఎడ్లను కొత్త బండిని తయారు చేసి కొంతమందిని పంపించి ఆ కొత్త ఎడ్లు కొత్త బండి మీద తీసుకురావాలనుకున్నాడు. దేవునిది ఒక పద్ధతి ఉంది, దేవునిది ఒక విధానం ఉంది, మనుషుల పద్ధతి ఒకటి ఉంది, మనుషుల విధానం ఒకటి ఉంది. నువ్వు దేవుని కుమారుడవు కుమార్తె కనుక దేవుని పద్ధతిలోనే దేవుని వెంబడించాలి, దేవుని ఆలోచనతోనే నీవు ఆయనతో కలిసి ముందుకు వెళ్ళాలి. మనుషుల పద్ధతులు కానీ మనుషుల జ్ఞానాన్ని కానీ మనం అనుసరించొద్దు, ఆచరించొద్దు. నువ్వు రాజు అయ్యావు పర్వాలేదు, దేవుని సన్నిధిని గుర్తొచ్చింది పర్వాలేదు, మందసాన్ని తీసుకురమ్మన్నావు పర్వాలేదు, కానీ ఆ మందసాన్ని ఎలా తీసుకురావాలో నీకు తెలియదా దావీదు? యాజకులు, ప్రతిష్ఠించబడిన యాజకులు భుజముల మీద పెట్టి తీసుకురావాలి. కొత్త జీతగానికి పొద్దేర్పడదన్నట్టు ఆరంభ శూరత్వం అర్థం లేదన్నట్టు ఈ కొత్త బండి మీద ఎడ్లు తీసుకొని వస్తున్నారు. ఉజ్జా అనే వ్యక్తి ఆ మందసం, ఆ ఎడ్లు జారుతుంటే మందసాన్ని పట్టుకోపోతే అక్కడికి ఎగిరి చనిపోయాడు. హల్లెలూయా. అక్కడికే ఎగిరి చనిపోయాడు. భయపడ్డాడు, చుట్టుపక్కల ప్రజలు భయపడ్డారు, మిగతా వాళ్ళు భయపడ్డారు, వదిలేసి పారిపోయాడు. దావీదు కూడా భయపడ్డాడు. అమ్మో, ఈ దేవుని సన్నిధికి అలవాలమైన మనసు నాకు అక్కర్లేదు అని ఆయన ఆయన ఉన్నాడు. అంత ఇంట్రెస్ట్ కలిగిన వ్యక్తి, అంత భక్తి శ్రద్ధ కలిగిన వ్యక్తి మనసు గురించి పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక ప్రాణం పోయింది, ఒక జీవితం ముగించబడింది, ఒక యవనస్తుడు చనిపోయాడు. కానీ ఒక్క ప్రార్థన పడడం, ఒక ఆత్మీయుడు ఓబదేదేమో వెళ్ళి ఆ మందసాన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళి తన ఇంట్లో పెట్టుకున్నాడు. అతని ప్రాణానికి కానీ, అతని పిల్లల ప్రాణానికి కానీ, అతని కుటుంబానికి కానీ ఏ నష్టము వాటిలో లేదు. అతడు యాజకుడు కాదు. ఆమేన్. ప్రార్థన, దైవభక్తి కలిగిన వ్యక్తి, విశ్వాసం ధైర్యాన్ని ఇస్తుంది. భక్తి, నీకున్న భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలి, భయాన్ని కాదు. ఆ ధైర్యంతో ఆ మనసాన్ని ఇంట్లో తీసుకువెళ్ళాడు. ఆ ఇంట్లో దరిద్రం లేదండి. అక్కడ ఏమనుందంటే 3 నెలలు మందసం ఉంటే చదువు 12వ వచనం 11వ వచనం మరోసారి చదువు 12వ వచనం. యెహోవా మందసము 3 నెలలు ఉండగా ఓబదేదేమును అతని ఇంటి వారందరినీ హల్లెలూయా తనకు కలిగిన దానిని ఆ యజమానుని, తన పిల్లలను, తన అందరినీ ఆశీర్వదించాడు. అంటే ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబానికి లేవు. మన ఇంట్లో దరిద్రం ఉండడానికి, ఆర్థిక ఇబ్బందులు ఉండడానికి, మన కుటుంబంలో ప్రార్థన లేని, వంట ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, వండుకోవడానికి కావాల్సిన రాష్ట్రాలు ఉంటాయి, ఉండడానికి ఇల్లు ఉంటుంది, వేసుకోవడానికి షూ ఉంటాయి, బట్టలు ఉంటాయి, చేతికి వాచ్ ఉంటాయి, కలర్ వేసుకోవడానికి రంగు ఉంటుంది, కటింగ్ చేసుకోవడానికి మంగళ షాప్ ఉంటుంది, వాటర్ తాగడానికి ఫిల్టర్ వాటర్ ఉంటాయి, ఏసీ రూమ్ ఉంటుంది, ఫ్రిడ్జ్ అన్నీ ఉంటాయి. కానీ ఉండదు ఏంటిది? ప్రార్థన జీవితం. హల్లెలూయా. అన్నీ ఉంటాయి. పేస్ట్ ఉంటుంది, బ్రష్ ఉంటుంది, ఒంటికి సబ్బు ఉంటుంది. హల్లెలూయా. ఇంటికి రంగులు వేస్తాం. హల్లెలూయా. ఏం లేదా ఇంట్లో? సవాల్ చేస్తున్నాడు దేవుడు. ఈరోజు మీరు స్టార్ట్ చేయకూడదు ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన లేకపోవడం. అసలు మీ పిల్లలు ప్రార్థించడం మానేశారు, మీ భర్త ప్రార్థనలు ఉండడం మానేశారు, మీ భార్య ప్రార్థనలు ఉండడం మానేశారు, కుటుంబ ప్రార్థనే మానేశారు. అసలు ప్రార్థన ఇంట్లో లేదు. మీరు అన్నారు, ఎందుకు లేదు పాస్టర్ గారు ప్రార్థన? మీరు లేవగానే ఒక్క నిమిషం కూడా చేయం పాస్టర్ గారు, ఏదో అనుకుంటూనే ఉంటుంది. ప్రభా ఇది నుంచి నన్ను ప్రార్థన ఉంటాను, అదే ప్రార్థన. రాత్రి పడుకొని బిడ్డలు పడుకొని అసలు ప్రార్థనకి ఎంత టైం ఇస్తున్నాం? ఆర్ట్ఫుల్గా చేస్తున్నామా? మనస్ఫూర్తిగా చేస్తున్నాం? బాధ ఉంటే మనస్ఫూర్తిగా చేస్తున్నాం. కొడుకు చెప్పినట్టుగా భార్య బాగపోతే ప్రభు భార్య మాట్లాడు. హల్లెలూయా. ఏమైపోయినాయి ప్రార్థన? ఏది
3 కారణాలు చెప్పాను దరిద్రంగా ఉండడానికి. ఆత్మీయ కారణం ఒకటి దేవుని మాట వినకపోవడం, ఒకటి రెండవది దేవుని సొమ్ము నీ ఇంట్లో ఉండడం, 3 నీకు ప్రార్థన జీవితం.